గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశిలో ఒకటి తులారాశి. తులారాశి వారికి గురుగ్రహం మారడం ద్వారా గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించడం జూన్ 2వ తారీఖున. కాబట్టి ఈ శుక్రగ్రహం కూడా వెంటనే రావడం, ఈ రెండు కనిపిస్తూనే శుక్రుడు అధిపతి అయినటువంటి యొక్క తులారాశి, ఈ తులారాశి వారికి గురువు కూడా రావడం అనేది చాలా గొప్ప విశేషం. అయితే ఈ రెండు గ్రహాలు కూడా తులారాశి వారికి కొంతమేర అదృష్టాన్ని అనేది తీసుకొస్తున్నాయని చెప్పవచ్చు. కానీ మరీ అదృష్టం కాకపోయినా కొంతమేర, అది ఏంటంటే 10వ స్థానంలో ఉంటున్నారు. కాబట్టి ఈ 10వ స్థానంలో గురువు ఏం చేస్తారయ్యా, మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి నెరవేరుతాయి. మీ మీద ఏదైనా మాట వచ్చి, మీ మీద ఏదైనా తప్పుగా అనిపించుకొని, మీ మీద ఏదైనా రూమర్స్ వచ్చేసి ఉంటే గనక అవన్నీ కూడా సమకూరిపోతా ఉంటాయి. అనుకోని పదవి మీకు అంటగడతా ఉంటారు. పార్టీలో అనుకోకుండా మీకు పేరు ప్రఖ్యాత వస్తుంది. ఇవన్నీ కూడా మీరు అయ్యో నాకు వద్దండి, పలానా వాళ్ళకి ఇచ్చేయండి అని మంచితనం చూపించారనుకోండి, మీ అవకాశాలు ఇక ఉండవు. అవకాశాలను కూడా జారిపోతా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి తొలకరి వానలాగా వచ్చేటువంటి అవకాశాన్ని ఎందుకు మీరు చార్చుకుంటారు? మీకున్నదల్లా దాన ధర్మాలు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. గురువారం మీకు కలిసి వస్తుందయ్యా, మీకు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయండి. మీకు జూన్ జూలై మాసాల్లో ప్రయత్నం చేస్తే ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే కూడా అన్ని రంగాల్లో మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా చేపల చెరువులు, రొయ్యల చెరువులు లాంటివి కానీ, లేదా ఏదైనా కన్సల్ట్ రంగాల్లో కానీ, లేదన్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్ లో కానీ, ఏదైనా క్వాలిఫైడ్ అయ్యే దానికి కానీ, లేదంటే కనుక ఏదైనా ఇటువైపు మనకి మెడిసిన్ సైడ్ కానీ మీరు వెళ్ళినట్టయితే అన్ని రకాల రంగాల్లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. మీ మీద ఉన్నటువంటి చెడు దృష్టి, నరదృష్టి, నరకోశ, శత్రుపేడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మీ మీద ఏదైనా గ్రహాల దోషాలు, కలత్ర దోషం కానీ, రాహుకేతు దోషం కానీ, కుజు దోషం కానీ, ఇంకేదైనా శని భగవాన్ అశుభ దృష్టి కానీ మీ మీద ఉన్నట్టయితే కనుక, అంటే కాదు ఉన్నాయి కరెక్ట్ గా ఉంటే కూడా మీకు గురుబలం, శుక్రబలంతో ఇవన్నీ కూడా పటావంచలైపోయేసి మీకు ఒక అదృష్టాన్ని కల్పిస్తుంది గురువు అని చెప్పొచ్చు. మీకు ఏదైనా పితృదోషాలు కనిపిస్తున్నాయి కాబట్టి దానికి తగిన పరిహారాలు అయితే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఇక్కడ చెప్పేటువంటి రెమెడీని పాటించండి. ఆ ప్రకారంగా మీరు అక్కడ చేసుకోవచ్చు. గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకుని దానిపైన స్వస్తికి రాసి మీకు ఏ దోషం ఉన్నా పోవాలని చెప్పేసి తల చుట్టూ 7 సార్లు తిప్పేసేది. దాన్ని ఏం చేయకుండా పారేటువంటి నీటిలో కానీ, పొదలు కానీ, చెట్లు కానీ వేసేయాలి. లేదా ఎడంకాలు కింద పెట్టేసి తొక్కేసి వెళ్ళిపోవాలి, వెనక్కి చూడకుండా. ఇది మీరు సినీ ఆదివారంలో చేసే చాలు. మాసానికి ఒకసారి చేయండి. ఈ 6 మాసాలు కూడా ఈ పరిహారం అనేది మీరు చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు చెప్పేటువంటి పరిహారం కూడా మీరు చేసుకుంటూ ఉంటే కనుక మీ పైన ఉండేటువంటి చెడు దృష్టి, చెడు నాశనమైనటువంటి దృష్టి కానీ, చెడు ప్రభావితం కానీ, నరదృష్టి, నరఘోష కానీ ఇవన్నీ కూడా పటాపంచలో ఉన్నాయి. ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా చాలా పై స్థానానికి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి గురుబలం మీ మీద చాలా అద్భుతంగా ఉంటుంది. పెళ్లిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే కనుక అక్టోబర్, సెప్టెంబర్ మాసాల్లో పెళ్లి కూడా చేసుకోవచ్చు. మీరు నవంబర్ మాసం, డిసెంబర్ మాసంలో అయితే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం తీర్థయాత్రలు వెళ్ళండి. తీర్థయాత్రలు వెళ్ళేటప్పుడు కొంచెం ఆచి చూసి ప్రయాణాలు చేయాలి. గురుబలం మీకు ఉండడంతో మీరు ఎక్కువగా తీర్థయాత్ర చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫుడ్ లో ఇంటికాడి నుంచి తీసుకెళ్ళాలి. మీరు ఇంగు కానీ, లేదంటే లవంగాలు కానీ, లేదంటే ఇలాచీలు కానీ తీసుకొని ప్రతినిత్యం కూడా పారాయణ చేసుకుంటూ అవి మీరు పఠించుకుంటూ నోట్లో తింటూ ఉండాలి. అవి భుజించడం ద్వారా మీకు ఎన్నో రకాల సానుకూలమైన వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఇంకేదైనా సమస్య ఉంది అంటే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకు పరిష్కార మార్గం చూపించేదానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేద్దాము. జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు. మనకి అతిపెద్ద గ్రహాలు అనేటువంటివి మనకి కొన్ని ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి మారేటువంటి గ్రహాలు అవేంటంటే శని భగవానుడు, దాంతోపాటు రాహువు, కేతువు. మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే గురువు. ఈ గ్రహాలు ఎప్పుడో ఒక్కసారి అంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి శని భగవానుడు. అయితే రాహుకేతువులు 18 మాసములకి, అలానే గురువు 16 మాసములు, అంటే 14 నుంచి 16 మాసములు ఒక్కసారి గురువు మారుతూ ఉంటాడు, సంచారం చేస్తూ ఉంటారు. అంటే 3 మాసాలకు ఒకసారి స్థలచలనం చేస్తారు. కానీ సంచారం అనేది మాత్రము 14 నుంచి 16 మాసాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. అయితే ఈ 2026 సంవత్సరం జూన్ 2వ తారీఖున అతిపెద్ద గ్రహం అయినటువంటి గురుగ్రహం, ఈ గురుగ్రహం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరిస్తూ ఉంది. ఎప్పుడు
జూన్ 2వ తారీఖు ఏకునిజామున అంటే మబ్బులో అంటారు అనమాట. అలా బ్రాహ్మీ ముహూర్తం తర్వాత 4 గంటల 55 నిమిషాల సమయంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి సంచరించుండేటువంటి గ్రహము గురుగ్రహం. ఈ యొక్క గ్రహము సంచారము కర్కాటక రాశిలో అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ తదుపరి సింహరాశికి వచ్చి సంచరిస్తూ ఉంటుంది మరొక 3 మాసాల వరకు కూడా. అయితే మొదటి 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ తదుపరి 3-4 మాసాలు కూడా ఈ సింహరాశిలో సంచరిస్తుంది. కాబట్టి మనకి ఈ 6 మాసాల నుంచి 7 మాసాల వరకు అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి గ్రహస్థితి ప్రకారంగా మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి ఏదైనా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అశుభ ఫలితాలు ఉన్నాయా, ఎవరికైనా సరే నైట్ గా ఎదిగేదానికి కానీ నైట్ గా కోల్పోయేదానికి కానీ గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా, అలానే దశ అంతర్దశల రీత్యా, అలానే గోచార ప్రకారంగా కూడా ఈ యొక్క గురుబలం ఏ రాశుల వారి మీద ఉంటుంది, ఈ గురుబలం ఛాయ వలన ఏ రాశుల వారికి అసలు గురువు ఏం చేస్తాడు అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. అందులోనూ ఈ గురుబలం అనేది ముఖ్యంగా వాడే దేనికోసం అంటే శుక్రుడు గురువు. మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురువుతో పాటు శుక్రుడు కూడా వెనువెంటనే సంచరిస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో. ఆ తదుపరి వెనువెంటనే సంచరిస్తూ ఉంటారు అలానే మనకి రవి భగవానుడు. ఈ 3 కలయికతో ఈ యొక్క జూన్ మాసం నుంచి 2026 సంవత్సరం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు కూడా ఈ 6-7 మాసాల వరకు కూడా సంచరించేటువంటి గ్రహ ఛాయల వలన ద్వాదశ రాశుల వారికి ఈ గురువు శుక్రులు చేసేటువంటిది ఏంటంటే కనుక వివాహం. ఈ వివాహ ప్రయత్నాలు, అలానే పెళ్లి అయిన వారు దూరం అయితే దగ్గర అవ్వడానికి, పెళ్లి అయి ఉన్నటువంటి జంటలు ప్రయత్నం చేసే పిల్లలు పుట్టేదానికి కూడా ఈ ఒక గురు శుక్ర గ్రహాలు బాగా యోగిస్తుంటాయి. జీవితంలో మనిషి ఎదగాలి అంటే వారికి శుక్రబలం కానీ గురుబలం కానీ ఉండాలి. అది వారి జాతక ప్రకారంగా, వారి యొక్క నక్షత్ర గోచార ప్రకారంగా, దశాంతర ప్రకారంగా కూడా నీకు గురుబలం తక్కువ ఉంది లేదా దీనికి పరిహారం చేసుకోండి, నీకు శుక్రబలం అసలు లేదు, కలత్ర దోషం ఉంది అంటారు. అలానే గురుచండాల యోగం, కలత్ర దోషం ఇవన్నీ కూడా గురువు శుక్రులకు సంబంధించినటువంటి ఈ 2 కూడా కర్కాటక రాశిలో సంచరించడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది, లేదు వారికి బాగలేదంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మొదటిగా మనము అయితే ఈ రాశి వారు కనుక ఈ గురుబలము శుక్రబలము మీకు నిండుగా ఉండాలి, మీరు అనుకున్నటువంటి పనులు కావాలి అనుకుంటే ఉపశయనం మాత్రం లభ్యపడుతుంది. ఏ గ్రహం కూడా మనకి ఉపశయనం లభ్యపడుతుంది కాబట్టి మీరు ఈ చిన్నపాటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏంటంటే కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పరిహారాన్ని. మీరు ఈ పరిహారాలు చూసుకొని మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా కూడా మీకు సహకరిస్తుంది గ్రహాల యొక్క స్థితిగతులు. అవి ఏమిటంటే కనుక మీరు ఆదివారం రోజున మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ దాల్చిన చెక్క అని ఉంటుంది, ఆ చెక్క పౌడర్ కానీ చెక్క కానీ వేసుకొని స్నానం చేయండి. సోమవారం రోజున పన్నీర్ కానీ రోజ్ వాటర్ కానీ వేసుకొని స్నానం చేయండి. మంగళవారం రోజున పసుపు ఒక చిటికెడు వేసుకొని స్నానం చేయండి. బుధవారం రోజున కర్పూరం బిళ్ళలు నీటిలో వేసుకొని ఒక 2 స్నానం చేయండి. అలానే గురువారం రోజున తెల్ల ఆవాలు కొన్ని వేసుకొని స్నానం చేయండి. శుక్రవారం రోజున మనకి చున్నం కానీ లేకపోతే గనక కుంకుమ కానీ వేసుకొని స్నానం చేయండి. లేదు అంటే గనక ఇలాచీ కానీ, లేదు అంటే గనక లవంగా కానీ అక్కడ శుక్రవారం రోజున ఏదో ఒక వస్తువుని నేను చెప్పిన వాటిని వేసుకొని స్నానం చేయండి. శనివారం అయితే గనక మీరు ఖచ్చితంగా ఉప్పుతో కానీ లేదా నల్ల నువ్వులతో కానీ ఒక చిటికెడు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. ఇలా గనక మీరు స్నానం ఆచరించినట్లయితే ఒక గురుగ్రహమే కాదు, ఒక శుక్ర గ్రహమే కాదు, ఒక రవి గ్రహమే కాదు, ప్రతి గ్రహంకు ఉన్నటువంటి నెగిటివ్ నరదిష్టి మీ మీద పోయేసి ఆ గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీకు సమపాల కూడా వస్తూ మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. మరొకటి అలానే మీరు ఈ పరిహారం కూడా చేసుకోవాలి. అది ఏమిటంటే కనుక ఏదైనా గురువారం లేదా శనివారం రోజున మీరు బ్రౌన్ కలర్ శనగలు ఉంటాయి, ఆ శనగల్ని మీరు ఒక హాఫ్ కిలో తీసుకొని ముందు రోజు నానబెట్టుకొని తరువాత రోజు మీరు గుడాలు, ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు అంటారు, ఆ గుగ్గిళ్ళు వండేసి ఎక్కడైనా రాములవారి ఆలయం కానీ లేకపోతే వినాయక స్వామి వారి ఆలయం కానీ లేకుంటే కనుక మీకు దగ్గరలో హనుమాన్ మందిరం ఉంటే అక్కడ మీరు
నైవేద్యం పెట్టండి. ఈ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు ఆ గురు బలం కూడా మీకు యోగ్యతగా ఉంటుంది. అనుకున్న పనులు కార్యాచరణ మీకు ముందుకెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొకటి ఏంటంటే 5 నారికెలములు తీసుకోండి. ఏదైనా గురువారం రోజున ఇష్టదైవం దగ్గర లేదా మీ కులదైవం దగ్గర మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఈ 5 నారికేళములు కూడా సమర్పించండి. ఈ సమర్పించి ఏ చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోవద్దు. అన్ని 10 చెప్పులు అక్కడే వదిలివేసేయండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి కార్యాచరణ ముందుకు వెళ్తుంది. మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా గోల్స్ అన్ని కూడా క్యాచ్ అవుతూ ఉంటాయి. మీ మీద ఏదైనా హిప్నాటిజం కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ వశీకరణ కానీ ఏమైనా అయినట్టుండి ఏ పని ముందుకెళ్లకుండా అష్టదిబ్బందులు పాలై ఉంటే కనుక ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక నల్ల మినుములు ఒక 50 గ్రాములు, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, తెల్ల ఆవాలు ఒక 50 గ్రాములు తీసుకోండి. వీటితో పాటు దాల్చిన చెక్క లవంగాలు ఒక 20 గ్రాములు తీసుకోండి. దాంతో పాటు కర్పూరం బిళ్ళలు ఒక 13 తీసుకోండి, చిన్నవి కర్పూరం ఆరతి ఇచ్చేవి. ఇవన్నీ కూడా తీసుకొని వైట్ క్లాత్ కానీ బ్లాక్ క్లాత్ కానీ కట్టేసుకొని ముడుపు కట్టుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని అవన్నీ కూడా మీరు సాయం సంధివేళలో ఇంట్లో ఏం చేయొచ్చు, బయట ఏం చేయొచ్చు, ఆరు బయట చేయొచ్చు, పొలాలు గట్రగా ఎక్కడైనా చేసుకోవచ్చు. సాయం సంధివేళలో దిష్టి తీసుకొని వాటిపైన కర్పూరం బెల్ట్ పెట్టి కాల్ చేసేసేయండి. ఇలా చేయడం ద్వారా మీ మీద చూసినటువంటి నరదిష్టి నరఘోష కాకుండా గ్రహాల యొక్క స్థితిగతులు అన్ని కూడా మీ మీదకి దండెత్తకుండా ఉండేటటువంటి ప్రయత్నాలు అయితే ఉంటాయి. అలానే మీకు మరొక రెమెడీ ఏంటంటే కనుక మీకు పెళ్లిళ్ళు అవ్వట్లేదు, ఈ గురుబలం వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, శుక్రబలం ఉంది కానీ మాకు కలత దోషం ఉందట అనుకునే ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఉలవలు ఒక 1/2 కిలో, అలానే గోధుమలు ఒక 1 కిలో, జొన్నలు ఒక 1/2 కిలో, అలానే మనకి ఇది ఉంటుంది కదా గోధుమలు ఒక 1/2 కిలో తీసుకొని, జొన్నలు ఒక 1/2 కిలో తీసుకొని, బియ్యం ఒక 1/2 కిలో తీసుకొని, ఉలవలు ఒక 1/2 కిలో తీసుకొని, నవధాన్యాలు ఒడ్లు ఉంటాయి ఒడ్లు ఒక 1/2 కిలో తీసుకోండి. ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మీరు ఒక వైట్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ క్లాతులు కట్టేసేయండి. ఈ కట్టినటువంటి దానికి మీకు సమీప దూరంలో ఎక్కడైనా నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువ, బ్రహ్మగుండాలు లేదా సముద్రాలు ఇలాంటి ఏదైనా ఉంటే గనక మీరు అక్కడ స్నానం ఆచరించేటువంటి పరిస్థితులు ఉన్నాయా సరే లేకుంటే కనుక ఇవన్నీ కూడా మీరు పితృదోషాలు కానీ, కాలసర్పదోషం కానీ, కళత్వ దోషం కానీ, బుధ దోషం కానీ, గురుదోషం కానీ, శని దోషం కానీ ఏమైనా ఉన్నాయంటే కనుక ఆ దోషానికి పరిహారం పోవాలి, ఇవన్నీ కూడా మాకు తెలుసో తెలియక చేసిన కర్మలు పోవాలి అని చెప్పేసి అనుకొని ఇవన్నీ కూడా తలమేం పెట్టుకుని వెళ్ళేసి అందరి పేర్లు, ఇంట్లో వాళ్ళందరి పేర్లు, ఒక కాలం చేసిన వాళ్ళ పేరు, ఉన్నవారి పేరు, అందరి పేర్లు వస్తుంది, ఏదైనా తప్పులుంటే క్షమించండి అని చెప్పేసి అని అక్కడ అన్ని పోసేసేయండి. పోసేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక ఆ ఆలయంలో మీరు 2 ఒత్తులేసి మట్టి ప్రమిదిలో దీపారాయణ చేసుకోండి. ఇలా చేసినట్టయితే కనుక మీకు అన్ని రకాలుగా కూడా గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మీ మీద సానుకూల పడిచేసి మీరు అన్ని కూడా ముందుకు వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. మరొక పరిహారం ఏంటంటే కనుక మీరు మనకి నిమ్మకాయ ఉంటుంది, నిమ్మకాయని తొల తీసి మనకి ఇట్లా వెనక తిప్పండి. వెనక తిప్పేసి దాని కింద ఉప్పు పోయండి. ఉప్పు మీద ఈ నిమ్మకాయ తొలలు పెట్టేసి దాంట్లో ఆవు నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ వేసేసి 2 ఒత్తులేసి దీపారాయణ చేయండి. ఇది ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కానీ, లేకపోతే కనుక వినాయక స్వామి దగ్గర కానీ, లేదా శివాలయంలో కానీ సాయం సంధ్య ఇలాంటి దీపం మీరు కంటిన్యూషన్ గా 11 రోజులు చేయండి. ప్రతిరోజు కూడా క్రమదిబ్బంగా తప్పకుండా 11 రోజులు చేసే ప్రయత్నం చేయండి. లేదా 5 రోజులు, 7 రోజులైనా, 9 రోజులైనా చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఏంటంటే కనుక శుక్రబలం బాగుంటుంది, గురుబలం బాగుంటుంది, మీకు మీద ఇంకేదైనా రవి బలం బాగుంటుంది, అలానే బుధుడు బలం బాగుంటుంది, కేతు రాహు బలం బాగుంటుంది. మీ మీద అన్ని రకాల గ్రహ దోషాలు పోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పరిహారం చేయండి. నిమ్మదీపం పెట్టిన రోజులు కూడా వంటపూడి భోజనం చేయండి మీకు వీలైతే. అలానే నాన్ వెజ్ భుజించకండి, శాకాహారులుగా ఉండండి మీకు వీలైతే. ఆరోగ్యం సహకరించిన మేర ఇది పరిహారం చేసుకోవడం ద్వారా మీకు ఫైనాన్షియల్ గా ఉండేటువంటి ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఈ గురుబలం మీకు బాగా ఉత్తంగా ఉండేదానికి, అన్ని రకాల పనులు మీకు ముందుకెళ్లేదానికి అయితే చాలా సానుకూల పడుతుంది. అలానే మీకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. ఎక్కడైనా మీకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ నువ్వులతో కూడినటువంటి చలిపిడి, ఆ చలిపిడిని కనుక స్వామివారికి నైవేద్యం పెట్టండి. సజ్జలు, నువ్వులు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసేసి ఆ చలిపిడిని కనుక స్వామివారికి మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా మీరు విదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళే తీరుతారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా మీకు గురుబలము, శుక్రబలమే కాకుండా ఆ రవి భగవాని బలం కూడా మీకు చేకూర్చుతూ ఉండి, దాంతో పాటు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా మీకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.